రాష్ట్రంలో యూరియా కొరత పాపం బీజేపీదే అన్నారు పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ. బీజేపీకి తెలంగాణపై ప్రేమ లేదన్నారు. ఆ పార్టీ ఎంపీలకు చేతనైతే రాష్ట్రానికి 50% ఎరువులు సాధించాలని సవాల్ చేశారు. యూరియా కేటాయింపులో తెలంగాణకు జరిగిన అన్యాయంపై పార్లమెంటులో చర్చించాలని అడ్జర్న్మెంట్ మోషన్ ఇచ్చారు ఎంపీ వంశీకృష్ణ. రాష్ట్రానికి కేటాయించిన 9.8 లక్షల మిలియన్ టన్నుల యూరియాలో జూలై వరకు 4.5 లక్షల మిలియన్ టన్నులు మాత్రమే సరఫరా చేశారని చెప్పారు. రాష్ట్రానికి రావాల్సిన ఎరువులను బీజేపీ పాలిత రాష్ట్రాలకు తరలించారని ఆరోపించారు. యూరియా కోసం రైతులు క్యూలో నిలబడాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు ఎంపీ వంశీకృష్ణ. మేనేజ్ చేయాలో వాళ్ళకి తెలియదా? అమెరికా తోటి వాళ్ళతోటి ఎట్లా మేనేజ్ చేయాలో తెలియదా? ఈరోజు ప్రజలందరూ చూస్తున్నారు. అమెరికా ట్యాక్సీలు ఎట్లా పెంచేసిందో, మనకు రావాల్సిన యూరియా చైనా ఎందుకు ఆపేసిందో, మరి యూక్రెయిన్ నుంచి వచ్చిన యూరియా ఎందుకు ఆపేసిందో ఇవన్నీ ప్రజలు గమనించాలి. మేము దీన్ని ఇక్కడితో వదిలేదు లేదు. ఈరోజు అడ్జర్న్మెంట్ మోషన్ కూడా ఫైల్ చేసినాము. బీజేపీకి చిత్తశుద్ధి కానీ ఉంటే దాన్ని అడ్మిట్ చేసి ప్రజలకు న్యాయం చేసేటట్టు, తెలంగాణ రైతాంగానికి న్యాయం చేసేటట్టు ఆ హక్కు ప్రకారం రావాల్సిన యూరియా ఇవాళ ఇవ్వాల్సిందే. మీరందరూ చూస్తున్నారు. ఎలక్షన్ టైంలో కూడా ఇప్పుడు మన రాహుల్ గాంధీ గారు ఏదైతే ఓట్ చోరీ అని చెప్పిందో, తెలంగాణలో కూడా 8 సీట్లు బీజేపీ దొంగలిచ్చింది. మరి 50% ఉన్న సీట్లు బీజేపీ తీసుకున్నప్పటికీ మరి మనకు రావాల్సిన 50% యూరియా అలాట్మెంట్ కూడా ఇయ్యరా అని చెప్పి ఈరోజు నేను వాళ్ళకి సవాల్ విసురుతున్నాను. మీరు 8 మంది ఎంపీలు బీజేపీ కూడా ఉన్నారు. మీరు పోయి మీ 50% అలొకేషన్ అన్న తెలంగాణకి ఎందుకు ఇప్పిస్తలేరు? అంత చేత కాకుండా కూర్చున్నారా అని చెప్పి ఈరోజు నేను బీజేపీ ఎంపీలను కూడా సవాల్ విసురుతున్నాను. ఎందుకంటే తెలంగాణ రైతాంగానికి అన్యాయం చేసేది బీజేపీ పార్టీ. మళ్ళీ ఆర్ఎఫ్సిఎల్ గురించి కూడా మాట్లాడేదంటే, ఆర్ఎఫ్సిఎల్ డాక్టర్ వివేక్ గారు ఎంపీగా ఉన్నప్పుడు 10,000 కోట్ల రూపాయల రుణమాఫీ చేయించి అప్పుడు డాక్టర్ మన్మోహన్ సింగ్ గారిని ఒప్పించి మళ్ళా ఆ యూనిట్ మొదలయ్యేటట్టు చూశారు. కానీ ఈరోజు మన దాని పరిస్థితి చూస్తే నరేంద్ర మోడీ గారు వచ్చి మేక్ ఇన్ ఇండియా అని అంటాడు, కానీ ఒక్క మేక్ ఇన్ ఇండియా ప్రాజెక్ట్ సక్సెస్ఫుల్ ఉందా అని చెప్పి చూస్తే మనకి ఆర్ఎఫ్సిఎల్ స్పష్టమైన ఉదాహరణగా నిల్చుని ఉంటుంది. ఎందుకంటే 80% 70% పనిచేస్తుంది ఆ ప్లాంట్. సంవత్సరానికి 2-3 నెలలు షట్ డౌన్ అని చెప్పేసి వాళ్ళు కమ్మున కూర్చుంటున్నారు. ఈ విషయం మీద కూడా రజత్ మిశ్రా గారితో చర్చించడం జరిగింది. వారికి చెప్పినాము, ఇట్లా మిస్మేనేజ్ చేస్తే ఎట్లా, మీరు తక్కువ ప్రొడక్షన్ వస్తే మళ్ళీ మాకు కూడా తక్కువ అవుతుంది ప్రొడక్షన్, మేమేం చేయాలని చెప్పి మాకు ఉల్టా సవాల్ చేస్తున్నారు. మరి ఇంత చేత కాకుండా ఎందుకు కూర్చుంటున్నారు అని చెప్పి అధికారులను కూడా అడగడం జరిగింది. ఆర్ఎఫ్సిఎల్ కంప్లీట్లీ మిస్మేనేజ్డ్. దాదాపు ఒక నెల ముందు ఆర్ఎఫ్సిఎల్ ఇన్స్పెక్షన్ పోయినప్పుడు ఒకటే ప్రశ్న సూటిగా అడిగిన నేను వాళ్ళని, ఈ పైప్ లైన్లు లీకేజ్ ఇట్లా అయితే ఏం పరిస్థితి, మా లోకల్స్ స్థానికుల పరిస్థితి ఏందని చెప్పి వారిని అడగడం జరిగింది. వాళ్ళేమో అప్పుడు అంతా బాగుంది, మాకు లేటెస్ట్ సిస్టమ్స్ ఉన్నాయి, లేటెస్ట్ మెషినరీ ఉన్నాయని చెప్పి నాకు స్క్రీన్లో ఇవన్నీ చూపిస్తే, స్క్రీన్లో చూపించేది కాదు, పైప్ లీకేజ్ ఉంటే ప్రజలకు జరిగే నష్టం ఏముంటుంది, దాన్ని మీరు ఎట్లా చూసుకుంటారని చెప్పి నేను వాళ్ళని అప్పుడు ప్రశ్నించడం జరిగింది. దాదాపు నెల రోజుల ముందే, లీకేజ్ అయ్యకన్నా ముందే నేను విజిట్ చేసి వాళ్ళకి హెచ్చరించడం కూడా జరిగింది. కానీ దాన్ని వాళ్ళు సీరియస్గా తీసుకోలేదు. అల్టిమేట్గా మన ప్రజలే దాన్ని ఇబ్బంది పడుతున్నారు. ఈ విషయం మీద కూడా ఒక ఎంక్వైరీ చేయాలని చెప్పి నేను వారికి